అనకాపల్లి జిల్లాలో మత్స్యకారులకు పెను ప్రమాదం తప్పింది. 7గురు మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లారు. తీరానికి 15 కిలోమీటర్ల దూరంలో చేపలు పడుతుండగా బోటులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో బోటు దగ్ధమైంది. ఈ ప్రమాదం నుంచి 7గురు మత్స్యకారులను మెరైన్ పోలీసులు సురక్షితంగా కాపాడారు. దగ్ధమైన బోటు విశాఖకు చెందిన సత్యనారాయణదిగా మెరైన్ పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి హాని కలగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నేను ఎస్హెచ్ఓ పూడిమడక మెరైన్ మాట్లాడుతున్నాను. ఈరోజు మా బడే సూర్యనానికి సంబంధించినటువంటి జమినీ బోటు ఫిషింగ్ హార్బర్ విశాఖపట్నం నుంచి 7 మెంబర్స్తో బయలుదేరారు ఫిషింగ్ కొరకు. ఫిషింగ్ చేసుకుంటూ మన పూడిమడక లిమిట్స్కి వచ్చేటప్పటికి యాక్సిడెంటల్గా ఫైర్ జరిగి బోట్ కాలిపోవడం జరిగింది. దీంట్లో ఉన్నటువంటి 7 మెంబర్స్ కూడా సురక్షితంగానే ఉన్నారండి. ఎవరికి ఎటువంటి ఇంజరీస్ ఏమీ కాలేదు. ఇదంతా 8 నాటికల్ మైల్